హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్? ఐఎమ్ డూయింగ్ ఫైన్. సో లాస్ట్ వీడియోలో మనం క్రూయిజ్ ట్రిప్ చూసాం కదా, హ్యావ్లాక్ ఐలాండ్ నుంచి నీల్ ఐలాండ్కి వచ్చాము. సో జెట్టి నుంచి క్యాబ్ సర్వీస్ వాళ్ళైతే వచ్చేసారు. మనకంటే ముందే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో అక్కడ ఒక ఏజెంట్ నిలబడుకొని మనం ఎక్కడికి వెళ్తామో అక్కడ వాళ్ళకి మన నెంబర్ కానీ అవన్నీ ఇచ్చేస్తారు. సో వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి వెయిట్ చేసి మన లగేజ్ అంతా కూడా వాళ్ళే తీసుకెళ్ళి క్యాబ్లో అంతా పెట్టేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము మా రిసార్ట్కి అయితే. సో రిసార్ట్కి వెళ్ళే వే మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే లైక్ ఫుల్ లష్ గ్రీన్ ట్రీస్, పాపులేషన్ కూడా ఎక్కువ లేరు, అక్కడక్కడనే హౌసెస్ కూడా కనిపిస్తున్నాయి. సో చాలామందికి అయితే ఈ క్వశ్చన్ అయితే వస్తుంది, నీల్ ఐలాండ్కి వెళ్ళాలా, హ్యావ్లాక్లో చాలా యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి, కంప్లీట్ చేస్తాం అండ్ లైక్ బీచెస్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి. నీల్ ఐలాండ్లో ఇంకా బాగుంటుందన్నమాట. సో ఆ డౌట్ అయితే పెట్టుకోకండి, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఖచ్చితంగా లైక్ 1 day స్టే చేసేటట్టే నీల్ ఐలాండ్లో పెట్టుకోండి. సో దట్ మనం లైక్ క్లమ్జీ డే అయితే ఉండదన్నమాట. సో మనం పీస్ఫుల్గా బీచెస్ అన్నీ చూసుకొని ఒకరోజు నైట్ అక్కడ రిలాక్స్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ మనం క్రూజ్లో మళ్ళీ పోర్ట్ బ్లేర్కి అయితే స్టార్ట్ అవ్వచ్చు. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు, రోడ్స్ అంతా కూడా. నాతో పాటు మీరు కూడా చూసేయండి. మేము తీసుకున్న రిసార్ట్ వచ్చేసరికి డీప్ సీ రిసార్ట్ అనమాట. నీల్ ఐలాండ్లో మాకంతా ట్రావెల్ ఏజెంటే బుక్ చేశారు. ఇలా ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా ఇలా కాటేజెస్ లాగా ఉంటుందన్నమాట. ఒక 3 to 4 ఉన్నాయి అక్కడ. అండ్ ఎయిదర్ సైడ్ కూడా ఉంది, సేమ్ 6 కాటేజెస్ లాగా ఉంటుంది. అండ్ దానికి ముందు వచ్చేసరికి మనకి రిసెప్షన్ ఉంటుందన్నమాట. సో ఈ కాటేజెస్లో మనం ఓవర్ నైట్ ఉండడానికి ఒక 5 to 6 people, అంటే ఒక పెద్ద ఫ్యామిలీకి ఉండొచ్చు. లైక్ 2 peopleకి అయితే అది వేస్ట్ అనిపించింది నాకైతే. నార్మల్ రూమ్స్ కూడా ఉన్నాయి. మేమైతే నార్మల్ రూమ్లోనే స్టే చేసాము. ఆ రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఇది కొంచెం లగ్జరీ అది లేదు అన్నట్టు లేదు, రెండు సేమ్. బట్ ఏంటంటే ఇది ఇండిపెండెంట్గా ఉంటాము, అది మొత్తం ఒక కాంప్లెక్స్లో ఉన్నట్టయితే ఉంటుందన్నమాట. సో మా క్యాబ్ డ్రైవరే మా లగేజెస్ అంతా కూడా తీసుకెళ్ళి రిసెప్షన్ దగ్గర అయితే పెట్టేస్తున్నారు. సో రిసెప్షన్ దగ్గర మా హస్బెండ్ ఆల్రెడీ వెళ్ళి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారనమాట. మీన్ వైల్ నేను కూడా మీకు రిసార్ట్ టూర్గా చేద్దాము, మీకు చూపెడదాము అని చెప్పి వీడియో అయితే తీసేస్తున్నాను. సో ఇక్కడ అనమాట ఇది రిసెప్షన్ నుంచి ఇట్లా రైట్ సైడ్ ఒక డోర్ ఉంటుంది. అక్కడ నుంచి మనకి హోటల్ యాక్సెస్ అనమాట. హోటల్ అంటే పెద్ద హోటల్ కాదు, ఒక డైనింగ్ హాల్ టైప్ ఉంటుంది. అక్కడ మనము బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అండ్ లంచ్ అంతా కూడా చేయడానికి. ఇక్కడ కొద్దిగా ముందరికి వెళ్ళేసరికి మనకి కార్ గ్యారేజ్ అవన్నీ ఉంటుంది. పైన వాళ్ళకి ఏదో ఒక చిన్న రూమ్ ఉందన్నమాట. సో బ్యాక్ సైడ్ అంతా కూడా అగ్రికల్చరల్ ల్యాండ్స్ అంతా కూడా వాళ్ళదే అక్కడ. సో వాళ్ళు అక్కడ పండించిన ఆర్గానిక్ ఫుడ్ ఇక్కడ వండుతారనమాట వెజిటేరియన్ వాళ్ళకి. అండ్ నాన్ వెజ్ సీ ఫుడ్ వచ్చేసరికి మనకి ఫ్రెష్గా దొరుకుతుంది కదా అక్కడ. సో ఇలా అయితే కాటేజెస్ అంతా కూడా ఉంది. ఈ కాంప్లెక్స్లోనే మేము రూమ్స్ అయితే తీసుకున్నాము. సో ఇట్లా లోపలికి స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇలా కొంచెం ముందరికి వెళ్ళేసరికి ఒక స్టెప్స్ ఉంటుంది. స్టెప్స్ నుంచి పైకి వెళ్ళగానే మనకి యాక్చువల్గా ఈ సైడ్ నుంచి అని అనుకున్నాను నేను, డోర్ కాదు, లోపల సైడ్ నుంచి మనకి డోర్ ఉంటుందన్నమాట. అవుట్వర్డ్స్ మనకి బాల్కనీ వ్యూయింగ్ టు ద లైక్ గ్రీనరీ అనమాట. సో అలా ఉంది. ఇట్లా రాగానే మనకి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇలా ఒక కింగ్ సైజ్ బెడ్ అయితే ఇచ్చేసారు. తర్వాత మనకి కర్టన్స్ వెనకాల ఒక స్లైడింగ్ డోర్లా ఉంటుంది బయట చూడడానికి. అండ్ ఈ సైడ్ వచ్చేసరికి ఒక వార్డ్రోబ్, మిర్రర్ లైక్ సింపుల్గా అలా ఇచ్చారనమాట. సో బయటకు వచ్చేసరికి ఇట్లా బాల్కనీ నుంచి వ్యూ ఉంటుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలా కూర్చొని ఒక కాఫీ సిప్ చేస్తూ చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందో. అండ్ ఆ రోజైతే డ్రిజిలింగ్ కూడా అనమాట. అలా అని పెద్ద వర్షం కాదు, అలా డ్రిజిల్ అవుతుండింది. చాలా బాగుండింది క్లైమేట్ అయితే. సో ఇలా అయితే మేము కూర్చొని కాసేపు ఎంజాయ్ చేసాము. ఇంకా బీచెస్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. మేము ఉండేదే 1 day అనమాట. అందువల్ల ఇంకా బీచెస్కి స్టార్ట్ అవుదామని స్టార్ట్ అయితే అయిపోయాము. ఫస్ట్ భరత్పూర్ బీచ్కి అయితే వెళ్దామని చెప్పారు. అండ్ నెక్స్ట్ లక్ష్మణ్పూర్ బీచ్లో మనకి బ్రిడ్జ్ ఉంటుంది కదా, అది ఆఫ్టర్నూన్గా వెళ్తే మనకి లో టైడ్స్ ఉంటుందన్నమాట. సో అందువల్ల ఆ టైం అయితే పెట్టుకున్నాము. ఈరోజు వేరే వర్షం పడుతుంది. సో వెళ్తామా వెళ్ళమా అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది, మిస్ అయితే చేసుకోకండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.